మార్కు సువార్త 5వ అధ్యాయము 27, 28 వచనాలు. మార్కు సువార్త 5వ అధ్యాయము 27, 28 వచనాలు. ఆమె యేసుని గురించి విని, నేను ఆయన వస్త్రపు చెంగును మాత్రము ముట్టిన బాగుపడుతుంది అనుకొని జన సమూహములో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రములు ముట్టెను. జన సమూహములో ఆయన వెనుకకు వచ్చి, ఒక ఆటంకం. బయలుదేరింది, ప్రయాణం చేసింది, ఎన్ని మైళ్ళు నడిచిందో, ఎన్ని ఊర్లు దాటిందో, ఎంత కాలం నడిచిందో మనకు రాయబడలే బైబిల్లో. మొత్తానికి దగ్గరికి వచ్చేసింది, యేసుప్రభు దగ్గరికి వచ్చేస్తే అక్కడ చూస్తే పరిస్థితి ఏంటంటే జనమే జనం, మొత్తం ఆయన ముందు మూగుతున్నారన్నమాట. మొత్తం జనం చూడండి. అక్కడ చూస్తే ఎలా ఉందంటే జన సమూహము ఆటంకముగా ఉన్నారు. ఇక్కడ చూస్తే ఆటంకాలు. ఏం ఆటంకం? మొట్టమొదటి ఆటంకము జన సమూహము, కాబట్టి ఆయనను ముట్టుకోకుండా అడ్డంగా ఉన్నారు. రెండవది చూస్తే ఆయన ముందంతా నిండి ఉంది. ఆమె చూసింది యేసుప్రభు అక్కడ ఉన్నాడు, ముందంతా జనం ఉన్నారు. ఇప్పుడు వీళ్ళందరినీ దాటి ఎలా పోతాను నేను? నా వల్ల కాదు, తొక్కేసి చచ్చిపోయే అవకాశం కూడా ఉంది. కాబట్టి ముందంతా నిండిపోయి ఉంది, దారి లేదు. విషయం ఏమిటంటే ఈమె ఆగిపోలేదు. దారి లేదు, మొత్తం నిండిపోయారు, కానీ ఆగిపోలేదు. ఈ స్త్రీ ఏ సాకు చెప్పట్లేదు. ఇన్ని మైళ్ళు నడుచుకుంటూ వచ్చాను, ఇంత శ్రమతో వచ్చాను, ఆయన దగ్గర బాగుపడతానని వచ్చాను. ఇక్కడ చూస్తే జనమంతా ముందు నిలబడి ఉన్నారు, ముందు అంత కిక్కిరిసుకుంది. ఇప్పుడు నాకు దారి లేదే ఆయన దగ్గర వెళ్ళడానికి. ఎలా నేను చేరాలి ఆయన్ను? ఎలా నేను ఆయన తాకగలుగుతాను? దారి లేదు. కానీ సత్యం ఏమిటంటే ఆగిపోలేదు. సోదరుడ, సహోదరి, విషయం ఏమిటంటే మనకు రెండు ఆప్షన్స్. నువ్వు ముందుకైనా, అంటే దారి లేకపోతే అక్కడ నిలబడి అక్కడ ఆలోచించి వెతకచ్చు, మన వల్ల కాదులే పోదామని పోవచ్చు. లోకంలో రెండు రకాల ప్రజలు. దారి లేని ధర దారిని సృష్టించే రకం ఒకరు, దారి లేదు అని వెనదిరిగి వెళ్ళిపోయే వాళ్ళు ఒకరు. నాకు పాసిబిలిటీ లేదన్నా, నాకు అవకాశం లేదన్నా, నాకు ఏ ఛాన్స్ లేదన్నా, నాకు అంత క్వాలిఫికేషన్ లేదు, అంత ఫైనాన్స్ లేదు, అంత ఎక్స్పీరియన్స్ లేదు, అంత బ్యాక్గ్రౌండ్ లేదు, ఫేము లేదు, నేము లేదు, ఏమీ లేదు. ఏం చేద్దాం ఇప్పుడు? కాబట్టి అడబడి ఉన్నాను. అది ఒక రకం. రెండో రకం ఏమిటంటే దారి లేకపోతే దారి నేను వేస్తా, లేదా నేను వెతుకుతా, నేను కనిపెడతా దారిని అనే రకం ఇంకొక రకం. ఈ స్త్రీ ఎలాంటిదంటే ఇక్కడ చూస్తే ముందంతా నిండిపోయి ఉంది, దారి లేదు, కానీ ఆగిపోలేదు. అక్కడే ఉండి ఆలోచించింది, ఏమైనా సరే చూస్తాను, నేను వెళ్ళను. సోదరుడ, సహోదరి, నీవు నేను కూడా ఈ ప్రయాణంలో నీకు ఆటోమేటిక్గా అన్నీ అనుకూలంగా ఉండవు. దారి లేకపోతే వెనుదిరగబాక. సరే, మూడోది చూస్తే స్త్రీ 31వ వచనం చదువుదామండి. మార్కు సువార్త 5వ అధ్యాయము 31వ వచనం. మార్కు 5:31. ఆయన శిష్యులు జనసమూహము నీ మీద పడుచుండుట చూచుచున్నావే, నన్ను ముట్టినది ఎవరని అడుగుచున్నావా అనిరే. యేసు ప్రభు శిష్యులు అంటున్నారు, నన్నెవరు ముట్టారంటే ఏంటి ప్రభా? జనసమూహం అంతా నీ మీద పడి నీ మీద దొమ్మికి పడతా ఉంటే ఎవరో నన్ను ముట్టారు అంటావు. ఇది చూస్తుంది స్త్రీ, జనసమూహం అంతా మీద పడుతున్నారు. ఇప్పుడు మూడోది ఏమిటంటే ఈమెలో అవిశ్వాసం వచ్చే అవకాశం. అవిశ్వాసం ఏమిటి? అవిశ్వాసము, నమ్మలేని స్థితి కనబడుతుంది. ఏమిటంటే ఇంతమంది ఆయన మీద పడుతూ ఉన్నారు, వీళ్ళెవరికి స్వస్థత కలగట్లేదు, నాకు కలుగుతుందా? ఇంతమంది మీద పడుతుంటే వాళ్ళకేమి జరగట్లేదు, నాకు జరుగుతుందా? కానీ అవిశ్వాసం రాలేమకు. వాళ్ళకు జరగంది నాకెలా జరుగుతుంది? అవిశ్వాసం రాలేదు. కాబట్టి అపనమ్మకం రాలేదు, అవిశ్వాసం రాలేదు. కాబట్టి ఇన్ని పోరాటాలు. మొదటిగా జనసమూహము దాటాలి, రెండవదిగా ముందంతా బ్లాక్ అయి ఉంది, దారి లేదు, దాటాలి. మూడవది చూస్తే అవిశ్వాసం వచ్చి ఛాన్స్ ఉంది, వీళ్ళందరికీ జరగట్లేదు, ఇంతమంది పడుతుంటే ఎవరికేం జరగట్లేదు. 1% కూడా అవిశ్వాసం రాలేదు. సోదరుడ, సహోదరి, ఆటంకాలు. కాబట్టి ముందు జనాలను దాటి వచ్చింది, దారి లేకుండా దారిని చేసుకుంది, అది అవిశ్వాసాన్ని జయించింది. ఈ 3 ఆటంకాలను
జయించింది లేదా దాటింది.